హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు బలెట్. ఆపరేషన్ మూసీలో మరో లేటెస్ట్ పరేషన్ మొదలైంది. ఓవైపు రివర్ బెడ్లో ఇళ్ల కూల్చివేత, నిర్వాసితుల తరలింపు కార్యక్రమం జరుగుతుంటే మరోవైపు నిరసనలు బగ్గుమంటున్నాయి. పరస్పర విమర్శలతో తెలంగాణ రాజకీయం వేడెక్కుతుంది. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ బీజేపీ నేతలతో కలిసి మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించారు. నమామి గంగా ప్రాజెక్టులో 2,500 కిలోమీటర్ల దూరానికి కేంద్రం 20,000 కోట్లు ఖర్చు చేయలేదు. కానీ మూసీ ప్రక్షాళనకు 1,50,000 కోట్లతో ప్రాజెక్ట్ అంటే తమకు అనుమానాలు కలుగుతున్నాయంటున్నారు. అయితే ఈటల మూసీ బాటలో ఉంటే మల్కాజిగిరి అడ్డాగా విపక్షాలపై విమర్శల ఈటను విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే పేదవాళ్ళు ఎప్పుడు మూసీలోనే ఉండాలా, మీరు మాత్రం ఓట్లు వేయించుకుంటారా అంటూ విపక్షాలపై విమర్శలు సంధించారు సీఎం రేవంత్ రెడ్డి. మేం ఎవరిని వదలమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆయన. సీఎం వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎంపీ ఈటల రాజేందర్. మూసీ ప్రక్షాళనపై విమర్శలు చేయడం కాదు, ఓట్లు వేయించుకున్న బీజేపీ ఎంపీలు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ ఎంపీలు కలిసి వస్తే ప్రధాని మోదీ దగ్గరకు వెళ్లడానికి తమకు ఎలాంటి భేషజాలు లేవన్నారు. ప్రధాని మోదీని కలవడానికి తాము రెడీ అని సీఎం అంటే, అంతకన్నా ముందు మూసీ నిర్వాసితుల దగ్గరకు వెళ్దాం రా అని సవాల్ విసిరారు ఈటెల రాజేందర్. అక్కడ ప్రజలు రేవంత్ రెడ్డిని శబాష్ అని మెచ్చుకుంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. సెక్యూరిటీ లేకుండా రావాలని సవాల్ విసిరారు. అలా మూసీపై సవాల్లో సౌండ్ మాత్రమే కాదు, మల్కాజిగిరిలో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల కార్యక్రమంలో ప్రోటోకాల్ రచ్చ రాజుకుంది. తనను ఆహ్వానించకపోవడంపై లోక్సభ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తానన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. ప్రోటోకాల్ విషయంలో తప్పు ఎక్కడ జరిగిందో రివ్యూ చేస్తామని స్పందించారు మంత్రి శ్రీధర్ బాబు. మూసీ అభివృద్ధి సంక్షేమం విషయంలో ఛాలెంజ్ పై తగ్గేది లేదంటున్నారు ఇరుపక్షాలు. చూడాలి మరి ఈ మూసీ వ్యవహారంలో ఎవరు నలుగుతున్నారు అన్నది మీకన్నా అర్థమవుతుందా? అర్థమైతే కామెంట్ రూపంలో తెలియజేయండి.